సైబర్ క్రైమ్ పోలీసులు ఎన్ని రకాలుగా చర్యలు తీసుకున్నా సైబర్ నేరగాళ్లలో మాత్రం మార్పు రావటం లేదు. అమాయకుల్ని బురిడీ కొట్టిస్తూ బెదిరింపులకు పాల్పడుతూ అందరి కాడికి దోచుకుంటున్నారు. అయితే తాజాగా సైబర్ నేరగాళ్ల నుంచి బెదిరింపులకు ఎదుర్కొన్న ఒక యువతి చాకచక్యంగా వ్యవహరించి వారిని బురిడీ కొట్టించింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం రాంపూరు గ్రామానికి చెందిన తనకు ఫోన్ చేసి మీ నాన్న డ్రగ్స్ కేసులో పట్టుబడి సౌదీ అరేబియాలో జైల్లో ఉన్నాడని చెప్పారని యువతి తెలిపింది. తన నాన్నను విడిచిపెట్టాలంటే 10,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారని, అయితే తమ వద్ద అంత డబ్బు లేదని చెప్పారని యువతి వివరించింది. లేదంటూ మీ నాన్న చేతులు కట్ చేస్తామని మళ్ళీ చెప్పడంతో పక్కింటి వ్యక్తికి విషయం చెప్పడంతో వారితో మాట్లాడారని తెలిపారు. ఆ తర్వాత సైబర్ నేరగాళ్లు బెదిరింపులకు పాల్పడుతున్నారని అర్థం చేసుకున్నామని యువతి అంజలి తెలిపింది. ఏడ్చుకుంటూ నా దగ్గరకు వచ్చిన తర్వాత ఇట్లా తనకు ఫేక్ కాల్ వచ్చిందని చెప్పిన తర్వాత అతనితో మాట్లాడిన తర్వాత అతను అంటుండు 10,000 రూపాయలు పంపిస్తారా లేకపోతే చేయలు మీ నాన్న చేయి కట్ చేయాలన్నట్టు మాట్లాడుతున్నా అతను. అయితే నాకు డౌట్ వచ్చి ఒకసారి మరి అతనితో మాట్లాడించండి అని నేను అడిగిన అతను ఏమంటుండంటే మళ్ళీ రెస్పాండ్ అవ్వట్లేదు, పక్కన ఎవరు ఆడవాళ్ళు ఏడుస్తున్నారు, మళ్ళీ ఏదో సైరన్ పెడుతున్నాడు, అక్కడ ఏదో నాకు డౌట్ వచ్చింది. అప్పుడే తర్వాత వీడియో కాల్ చేస్తాను ఒకసారి చూపించండి అనగానే అతను రెస్పాండ్ అవ్వట్లేదు. ఇక నాకు మళ్ళీ డౌట్ వచ్చిన తర్వాత నువ్వేం భయపడకు, అదంతా ఫేక్ కాల్ వచ్చింది అని చెప్పి నాకు నేను ధైర్యం చెప్పిన. ఎలాంటి ఫేక్ కాల్స్ వచ్చినా మీరు ఎవరు నమ్మకండి, డబ్బులు అలా